ఓం శాంతి 22/8/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్య. మధురమైన పిల్లలారా, విశాల బుద్ధి కలవారే గొప్ప గొప్ప వారి సలహాలను తీసుకొని అనేక మంది ఆత్మల కళ్యాణం చేయండి. వారి నుండి హాళ్ళు మొదలైనవి తీసుకొని ప్రదర్శనీలను బాగా ఏర్పాటు చేయండి. ప్రశ్న: ఇప్పుడు మీకు ఏ స్మృతి వచ్చింది? ఆ స్మృతిని స్మరణ చేస్తే మీరెప్పటికీ దుఃఖితులుగా అవ్వరు. జవాబు: ఇప్పుడు మీకు ఈ స్మృతి లభించింది. మేము పూజ్యులైన రాజులుగా ఉండేవారము, తర్వాత మళ్ళీ పేదవారిగా అయిపోయాం. ఇప్పుడు మనల్ని తండ్రి మళ్ళీ రాజులుగా తయారు చేస్తూ ఉన్నారు. తండ్రి ఇప్పుడు మనకు విశ్వమంతటి సమాచారాన్ని వినిపిస్తూ ఉన్నారు. మనం ప్రపంచ చరిత్ర, భూగోళాల గురించి తెలుసుకున్నాం. ఈ స్మృతులను స్మరిస్తూ ఉంటే మీరెప్పుడూ స్వయాన్ని దుఃఖితులుగా భావించరు, సదా సంతోషంగా ఉంటారు. పాట: నయనహీనులకు దారి చూపించు ప్రభు. ఓం శాంతి. అత్యంత మధురమైన అపురూపమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. తండ్రితో మిలనం చేసి వారి నుండి వారసత్వం తీసుకోవటం చాలా సహజమని పిల్లలు అర్థం చేసుకున్నారు. తండ్రి నుండి ఒక్క సెకండ్లో జీవన్ముక్తి వారసత్వం లభిస్తుంది అని మహిమ కూడా ఉంది. జీవన్ముక్తి అనగా సుఖము, శాంతి, సంపద మొదలైన వాటి వారసత్వం. జీవన్ముక్తి, జీవన్ బంధనము అనేవి రెండు పదాలు. ఈ సమయంలో భక్తి మార్గము మరియు రావణ రాజ్యం ఉన్న కారణంగా అందరూ జీవన్ బంధనంలో ఉన్నారు అని పిల్లలకు తెలుసు. తండ్రి వచ్చి బంధనాల నుండి ముక్తులుగా చేస్తున్నారు, వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. పుత్రుడు జన్మించగానే తల్లిదండ్రులు, బంధుమిత్రులు మొదలైన వారి ఇంట్లో వారసుడు జన్మించాడు అని భావిస్తారు. అలా భావించడం ఎంత సహజమో అలా ఇది కూడా సహజమే. పిల్లలు ఇలా అంటారు: బాబా, కల్పకృతం వలె మీరు వచ్చి మమ్ములను కలుసుకున్నారు. మీ నుండే సహజంగా వారసత్వాన్ని పొందే మార్గం లభించింది. కొత్త సృష్టి రచయిత భగవంతుడే అని ప్రతి ఒక్కరికి తెలుసు. వారు మిమ్మల్ని వెతకడం నుండి రక్షిస్తారు. నిన్న భక్తి చేసేవారు నేడు తండ్రి ద్వారా సహజ జ్ఞానము, రాజయోగాల మార్గం లభించింది. మేం బీకేల ద్వారా ఇద్దరు తండ్రుల రహస్యాన్ని గురించి తెలుసుకున్నాము అని పిల్లలు తమ అనుభవాన్ని వినిపిస్తారు. ఇద్దరు తండ్రులు అని మీ నుండి తప్ప ఇంకెవ్వరి నోటి ద్వారా వెలువడదు. మీ ప్రతి మాట అద్భుతమైనదే. ఎవరైతే ఇక్కడికి చెందిన వారో వారికి వెంటనే స్మృతి కలుగుతుంది. స్మృతి వచ్చిన వారికి కూడా మాయ ఏదో ఒక సమయంలో తీక్షణంగా చెంపదెబ్బ వేసి విస్మృతి కలిగిస్తుంది. ఇందులో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రియే స్మృతిని కలుగజేస్తారు. పవిత్రత కంకణాన్ని బాగా కట్టుకోవాలి. రక్షాబంధన రహస్యాన్ని కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఈ ప్రతిజ్ఞ చేయించింది ఎవరో కూడా మీకు తెలుసు. కామ మహాశత్రువు. తండ్రి చెప్తున్నారు, ఎప్పుడూ పతితంగా అవ్వము అని నాతో ప్రతిజ్ఞ చేయండి. అంతేకాకుండా నన్ను స్మృతి చేస్తూ ఉంటే అర్ధకల్పంలోనే పాపాలు కాలి భస్మం అయిపోతాయి. తండ్రి గ్యారంటీ ఇస్తారు. తండ్రి గ్యారంటీ ఇస్తారు అని పిల్లలకు కూడా తెలుసు. ఈ విషయం సరి అయినదే కదా. కంసాలి కూడా నేను మీ పాత ఆభరణాలను క్రొత్తదిగా తయారు చేసిస్తాను అని గ్యారంటీ ఇస్తారు. అది అతడి వృత్తి. అగ్నిలో వేయగానే అది స్వచ్ఛమైన బంగారంగా తయారవుతుంది. అందువలన తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మలో కూడా మలినాలు కలిసి ఉన్నాయి. సతో రజో తమోలోకి ఎలా వస్తారో అర్థం చేసుకోవటం చాలా సులభం. చిత్రాలు కూడా సహజంగా వివరించగలిగేలా తయారయ్యాయి. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో కూడా అనేక రకాల చిత్రపటాలు ఉంటాయి, మ్యాప్స్. అలాగే ఇవి కూడా మీకు మ్యాపుల వంటివి. మీరు వీటి ద్వారా మంచి రీతిగా ఎవరికైనా అర్థం చేయించగలరు. జ్ఞానసాగరుడు పతిత పావనుడైన తండ్రి వచ్చి మార్గాన్ని తెలియజేస్తారు. ఇంకెవరూ పతితులను పావనంగా చేయలేరు. మనుష్యులు నయనహీనులుగా, దుఃఖితులుగా ఉన్నారు. మొదటి 2 యుగాలలో దుఃఖమే ఉండదు అని పిల్లలైన మీకు తెలుసు. అక్కడ భక్తి చెయ్యరు, అది స్వర్గం. ఈ సమయంలో భారతదేశంలోని మనుషులకు ప్రాచీన కాలంలోని భారతీయులకు ఎంతో తేడా ఉంది. కానీ దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఎన్నో పూజలు జరుగుతాయి. ఎవరు ఎంతెంత ధనవంతులు వారంతగా దేవీ దేవతలకు మంచి ఆభరణాలను ధరింపజేస్తారు.
బాబాకి ఇందులో అనుభవం ఉంది. బాంబేలో లక్ష్మీనారాయణల మందిరాల ట్రస్టీలు లక్ష్మీనారాయణల విగ్రహాలకు వజ్రాల హారాన్ని బ్రహ్మ బాబాతో తయారు చేయించారు. బాబాకు ఆ ట్రస్ట్ పేరు కూడా ఇంకా గుర్తుంది. మొట్టమొదట శివబాబా మందిరాన్ని నిర్మించినప్పుడు దానిని ఎంతగానో అలంకరించారు. తర్వాత దేవతల మందిరాలను నిర్మించినప్పుడు లక్ష్మీనారాయణలు మొదలైన వారికి కూడా ఎన్నో ఆభరణాలు ధరింపజేశారు. ఆ సమయంలో ఎంతో ధనం ఉండేది. గజ్నీ మహమ్మద్ ఎన్నో సంచుల నిండా నింపుకొని పోయాడు. భారతదేశంలో ఎంతో లెక్కలేనంత ధనం ఉండేది. ఇప్పుడు మీరు యథార్థ రీతిలో అర్థం చేసుకుంటూ ఉన్నారు. మన భారతదేశం ఎలా ఉండేది? భారతదేశంలో కుబేరుడి ఖజానా ఉండేది. కుబేరుడి ఖజానా శాస్త్రాలలో కూడా చెప్తారు. వజ్ర వైడ్యూర్యాలతో కూడిన మందిరాలను నిర్మించేవారు. ఇప్పుడు ఆ వస్తువులు లేనే లేవు. అన్నీ దోచుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో చూడండి. మీరే పూజ్యులైన రాజులుగా ఉండేవారు. మళ్ళీ మీరు 84 జన్మలు తీసుకొని పూర్తి పేదవారుగా అయ్యారు. ఈ మాటలు మాటి మాటికి గుర్తు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మీరు దుఃఖితులుగా అవ్వరు. మనము తండ్రి నుండి ఏం తీసుకుంటున్నామో మనస్సులో స్మరిస్తూ ఉండాలి. తండ్రి వచ్చి మనకు విశ్వమంతటి సమాచారాన్ని వినిపించారు. ఈ ప్రపంచ చరిత్ర భూగోళాలను గురించి ఎవ్వరికీ తెలియదు. మొదట ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే మతం, ఒకే భాష ఉండేది అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. అందరూ సుఖంగా ఉండేవారు. ఆ తర్వాత వీరందరూ పరస్పరం పోట్లాడుకోవడం ప్రారంభించారు. అప్పుడు భారతదేశం ముక్కలు ముక్కలుగా అయిపోయింది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. అక్కడ ఏ విధమైన దుఃఖము ఉండేది కాదు. రోగం యొక్క నామరూపాలే లేవు. దాని పేరే స్వర్గం. ఇప్పుడు మీకు విస్మృతి కలిగింది. ఖచ్చితంగా మనకు కల్పము విస్మృతి కలుగుతుంది అని మీకు తెలుసు. మర్చిపోతాము అని మళ్ళీ స్మృతికి వస్తుంది. మొట్టమొదట ఒకే ఒక పొరపాటు జరిగింది. రచయిత రచనలను మర్చిపోయారు. ఇప్పుడు మీరు ఆది మధ్య అంత్యాలు అర్థం చేసుకున్నారు. సత్యుగంలో కూడా ఈ జ్ఞానం ఉండదు. మరి అది పరంపరగా ఎలా నడుస్తుంది? ఆ సమయంలో ముఖ్యంగా రాజులు ఉండేవారు. ఋషులు మునులు మొదలైన వారు ఉండరు. వారు ద్వాపరయుగం నుండి వస్తారు. ఋషులు మునులు మొదలైన వారికి ఆహార పానీయాలు రాజుల నుండే లభిస్తాయి. వారిని రాజులే సంపాలన చేస్తారు. ఎందుకంటే వారు సన్యసించారు కదా. ప్రాచీన భారతదేశంలోని రాజయోగానికి మహిమ కూడా ఉంది. అంతేకాని ప్రాచీన ఋషులు మునులు అని మహిమ లేదు. ఎందుకంటే వారు ద్వాపరయుగం నుండి వస్తారు. వారు రాజుల ఆధారంతోనే నడుస్తారు. మాకు రచయితల గురించి తెలియదు అంటారు. స్వయం రాజులకు కూడా దీని గురించి తెలియదు అని తండ్రి చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ జ్ఞానం తెలియదు. ఇప్పుడు పిల్లలైనా మీరు వివేకవంతులుగా అయ్యారు. లక్ష్మీనారాయణల మందిరాలను తయారు చేయి వారికి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేసి మీరు ఈ మందిరాలను నిర్మించారు. మరి వారి జీవన ఘాతను గురించి మీకు తెలుసా? వీరు ఎలా రాజ్యాన్ని పొందారు, తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అంటే వీరు దేవీ దేవతలు. మేము ఈ విషయాలు రహస్యాలన్నీ మీకు తెలిపించగలము అని మీరు వ్రాయవచ్చు, చెప్పవచ్చు కూడా. పిల్లలైనా మీరు ప్రతి ఒక్కరి జీవిత కథను తెలుసుకున్నారు. మరి ఎందుకు వ్రాయరాదు? మాకు సమయం ఇస్తే ఒక్కొక్కరి జీవిత కథను తెలియజేస్తాం. ఇలా శివుడి మందిరాలను తయారు చేసే వారికి కూడా మీరు వ్రాయవచ్చు. బెనారస్లో శివుడి మందిరం ఎంతో పెద్దదిగా ఉంది. అక్కడ కూడా ట్రస్టీలు ఉంటారు. పెద్ద పెద్ద వారికి అర్థం చేయించేందుకు మీరు ప్రయత్నించాలి. పెద్దవారు అర్థం చేసుకుంటే వారి ద్వారా వచ్చే శబ్దం ఎక్కువగా వ్యాపిస్తుంది. పేదవారు వెంటనే అంగీకరిస్తారు. పెద్ద పెద్ద వారి సహయోగం తీసుకోండి. పెద్ద పెద్ద వారితోనే అభిప్రాయం వ్రాయించాలి. ఎందుకంటే వారి మాట కూడా ఎంతో సహయోగం చేస్తుంది. వాస్తవానికి ఎంతగా చెప్పాలో అంతగా ఎవరు చెప్పడం లేదు. మీరు ప్రెసిడెంట్కి కూడా అర్థం చేయించవచ్చు. బాగుంది బాగుంది అని కూడా అంటారు. ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే జ్ఞానంలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి, గవర్నరు మొదలైన వారు ప్రారంభోత్సవం చేసినప్పుడు ఈ బీకేలు ఈశ్వరుడితో కలిపేందుకు చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు అని వారి అభిప్రాయం రాస్తారు. కానీ ఈశ్వరుడు ఎవరు ఏమాత్రం అర్థం చేసుకోరు. కేవలం ఆ సమయంలో ఇది చాలా మంచి మార్గం అని అంటారు. శాంతి లభించే మార్గం చాలా మంచిది అని అంటారే కానీ స్వయం అర్థం చేసుకోరు. గొప్ప గొప్ప వారికి తెలియజేయమని కూడా బాబా చెప్తారు.
గొప్ప గొప్ప వ్యక్తులతో బాగా పేరు ప్రసిద్ధిగాంచిన హాలు తీసుకోండి. మేము మనుషులందరి కళ్యాణం కొరకు ప్రదర్శనని సదా కొరకు ఉంచాలనుకుంటున్నాము అని వారికి చెప్పండి. కేవలము అడ్వర్టైజ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పండి. ఈ విధంగా అడ్వర్టైజ్ చేసేందుకు 50, 100 పెద్ద పెద్ద సభా భవనాలు తీసుకోవాలి. ఎందుకంటే భారతదేశం చాలా పెద్దది కదా. ఒక్కొక్క పట్టణంలో 10, 12 విశాలమైన గదులు తీసుకోండి. ఇన్ని చోట్ల ప్రదర్శన ఏర్పాటు అవుతూ ఉంది అని ఎవరెవరు వీటి గురించి తెలుసుకోవాలి వారు వచ్చి తెలుసుకోండి అని పత్రికలలో ప్రకటన ఇవ్వాలి. అప్పుడు ఎంత కళ్యాణం జరుగుతుందో చూడండి. పిల్లలు ఎంతో విశాల బుద్ధి కలవారిగా కావాలి. పిల్లలు సర్వీస్ చేయాలి కదా. ప్రదర్శనలు చాలా జోరుగా జరపమని తండ్రి పిల్లలందరికీ చెప్తున్నారు. బాబా ఏర్పాట్లు చేయిస్తున్నారు. పిల్లలు ప్రయత్నం చేయాలి. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. భగవంతుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా వచ్చి ప్రజలను రచిస్తారు అని అంటారు. కనుక తప్పకుండా ఎంతోమంది బ్రాహ్మణులను రచించి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ రచిస్తున్నారు. ఎంతమంది బ్రాహ్మణీలు ఉన్నారు. సంగమ యుగంలో తండ్రి బ్రాహ్మణ ధర్మాన్ని రచిస్తారు. మీరు ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నారు. అంతేకాక అర్థం కూడా చేసుకుంటూ ఉన్నారు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయాల్సి ఉన్నప్పుడే తండ్రి వస్తారు అని పిల్లలైనా మీరు అర్థం చేసుకున్నారు. పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారానే రచనను రచిస్తారు అని కూడా వారికి తెలుసు. కానీ ఎప్పుడు రచిస్తారో తెలియదు. ఏదో క్రొత్త రచన రచిస్తారు అని వారు భావిస్తారు. బ్రహ్మ సూక్ష్మవతనంలో ఉన్నట్లు భావిస్తారు. ప్రజాపిత బ్రహ్మ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అని మీకు తెలుసు. మీరు సూక్ష్మవతనంలోకి బుద్ధి ద్వారా వెళ్తారు. పవిత్రంగా తయారై మళ్ళీ ఫరిస్తాలుగా అవుతారు. సాక్షాత్కారాలలో కూడా చూశారు. అక్కడ కేవలం మూవీ మాత్రమే అనగా కదలికలు మాత్రమే ఉంటాయి అని పిల్లలు వచ్చి చెప్తారు. సూక్ష్మవతనంలో అది మూవీ ప్రపంచం. మీరు మూగ సినిమాలు కూడా చూసి ఉన్నారు. ఇప్పుడు ప్రాక్టికల్గా అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు. పైన మూలవతనం సైలెన్స్ ప్రపంచం. అక్కడ ఆత్మలు నివసిస్తాయి. సూక్ష్మవతనంలో సూక్ష్మ శరీరాలు కూడా ఉంటాయి. కనుక అక్కడ ఏదో ఒక భాష కూడా తప్పకుండా ఉంటుంది. ఆత్మలైన మన ఇల్లు శాంతిధామము అని పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది. తర్వాత సూక్ష్మవతనం, అక్కడ బ్రహ్మ విష్ణు శంకరులు ఉంటారు. ఇది కలియుగం. సత్యుగాల సంగమయుగం అంటే కలియుగం అంతిమము, సత్యుగం ఆరంభం మధ్యలో ఉండేది. ఇప్పుడు ఇక్కడికి తండ్రి వస్తారు. ఇక్కడ నుండి బ్రాహ్మణులైనా మీరు వెళ్తారు. పుట్టినిల్లు పరంధామం తండ్రి దగ్గర, అత్తగారిల్లు స్వర్గం 2 ఉన్నాయి కదా. ఇక్కడ వీరిరువురు మీ ప్రియమైన తండ్రులే. బ్రహ్మబాబా శివబాబా బాప్ తాదాలు ఇరువురు పిల్లలను సుగంధభరిత పుష్పాలుగా తయారు చేసేందుకు శ్రమ చేస్తూ ఉన్నారు. గార్డెన్ ఆఫ్ అల్లాహ్ అని ముస్లింలు అంటారు. కరాచీలో ఒక పఠాన్ ఉండేవాడు. అతను ఎదురుగా నిల్చునేవాడు. చూస్తూనే క్రింద పడిపోయేవాడు. అతన్ని విచారిస్తే నేను ఖుదా పూల తోటలోకి వెళ్ళాను, నాకు ఖుదా పుష్పాన్ని ఇచ్చాడు అని అనేవాడు. అతడికి జ్ఞానం లేనే లేదు. పూల తోట అని దేనినంటారు ఇప్పుడు మీకు తెలుసు. స్వర్గం. ఇది ముళ్ళ అడవి, అది పూల తోట. సత్యుగం అంటే ఏమిటో, కలియుగం అంటే ఏమిటో ఈ రహస్యమంతా మీ బుద్ధిలో ఉంది. మీకెంతో సంతోషం కలగాలి. చక్రమంతా మీ బుద్ధిలో ఉంది. దీని విస్తీర్ణం చాలా ఉంది. మీ బుద్ధిలో చాలా క్లుప్తంగా ఇవన్నీ కూర్చొని ఉన్నాయి. పిల్లలైన మీరు రచయిత అయిన తండ్రి ద్వారా రచయిత రచనల గురించి తెలుసుకున్నారు. బ్రహ్మను రచయిత అని అనరు. రచయిత ఒక్కరే, బలిహారం కూడా ఒక్కరిదే. మొట్టమొదటి రచన బ్రహ్మ, ఆ తర్వాత కృష్ణుడు. బ్రహ్మ ఏమో ఉన్నాడు కనుక బ్రాహ్మణులు కూడా కావాలి. పాండవులను బ్రాహ్మణులు అనరు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులకు అవ్వాలి కదా. ఇది ఆత్మిక యజ్ఞం. దీనిని ఆత్మ జ్ఞానం అని అంటారు. ఆత్మకు ఆ తండ్రియే జ్ఞానం ఇస్తారు. మనలను మనుషులు చదివించడం లేదు అని మీకు తెలుసు. ఆత్మలందరినీ తండ్రియే చదివిస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా అంటారు. కృష్ణుడి ద్వారా స్థాపన అన్నారు. అలా జరగదు. బ్రహ్మ ద్వారానే స్థాపన చేయించేది ఎవరు? కృష్ణుడా? కాదు, పరంపిత పరమాత్మ. విష్ణువు ద్వారా పాలన. బ్రహ్మ విష్ణువులకు చాలా పాత్ర ఉంది. బ్రహ్మ ముఖ వంశావళి అయిన వారే మళ్ళీ విష్ణుపురిలో దేవతలుగా అవుతారు. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు. ఇది కూడా పిల్లలకు అర్థం చేయించాలి.
బ్రహ్మ విష్ణువుగా ఎందుకు ఒక క్షణం పడుతుంది, విష్ణువు బ్రహ్మగా ఎందుకు 84 జన్మలు పడతాయి? ఇవెంతో అద్భుతమైన విషయాలు, ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇవి అనంతమైన విషయాలు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన చదువును చదువుకొని అనంతమైన రాజ్యాన్ని తీసుకోవాలి. సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవాలి. ఆత్మయే శరీరం ద్వారా గ్రహిస్తుంది, అంతేకాని ఆత్మ ద్వారా శరీరము జ్ఞానం తీసుకోదు. జ్ఞానం పొందేది ఆత్మయే. మీకెంతో సంతోషం కలుగుతుంది. ఆంతరిక గుప్తమైన సంతోషం మీలో ఉండాలి. ఆత్మలోనే చదువు, సంస్కారాలు ఉన్నాయి. దుఃఖం కూడా ఆత్మకే కలుగుతుంది. మా ఆత్మకు దుఃఖం కలుగజేయకండి అని అంటారు. పిల్లలకి ఇప్పుడు ఎంతో ప్రకాశం లభిస్తుంది. మీకు ఎంతో సంతోషం ఉంటుంది. సాగరం ద్వారా రిఫ్రెష్ చెంది మేఘాలు కలిసి వర్షం కురిపించాలి. మీరు పరస్పరం కలిసి ప్రదర్శని మొదలైనవి తయారు చేయడంలో సహాయం చేసుకోండి. ఉత్సాహం ఉండాలి. సర్వీసు 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 మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి ద్వారా లభించిన జ్ఞానాన్ని స్మరిస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి. విశాల బుద్ధి కలవారై తీవ్ర వేగంతో సర్వీస్ చేయాలి. సెకండ్ పాయింట్, తండ్రి ద్వారా లభించిన స్మృతులను విస్మృతి కానివ్వరాదంటే మర్చిపోరాదు. పవిత్రంగా ఉంటాము అని తండ్రితో చేసిన ప్రతిజ్ఞను పూర్తిగా పాటించాలి. వరదానం, భిన్నత యొక్క అభ్యాసము ద్వారా ఫరిస్తా రూపాన్ని సాక్షాత్కారం చేయించే నిరంతర సహజ యోగి భవ. ఎలాగైతే ఏదైనా వస్త్రాన్ని ధరించడము ధరించకపోవడము మన చేతిలో ఉంటుందో అలాంటి అనుభవం ఈ శరీరరూపీ వస్త్రంతో కూడా ఉండాలి. వస్త్రాన్ని ధరించి కార్యం చేసి కార్యం పూర్తి అయిన వెంటనే వస్త్రం నుండి వేరుగా అవుతారు. శరీరము మరి ఆత్మ రెండింటి భిన్నత్వం నడుస్తూ తిరుగుతూ అనుభవం కావాలి. అది వేరు, ఇది వేరు. నేను ఆత్మ ఇప్పుడు శరీరాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాను, లేదా ఏ పనైనా చేస్తూ ఉన్నాను. ఇప్పుడు పని లేదు, దీన్ని ఇక్కడే వదిలేస్తాను, నేను పైకి వెళ్ళిపోతాను. ఇలాగ అనుభవం చేసుకునే వాళ్ళని నిరంతర సహజ యోగులు అంటారు. ఇలా వేరుగా డిటాచ్గా ఉండే పిల్లల ద్వారా అనేక ఆత్మలకు ఫరిస్తా రూపం మరియు భవిష్య రాజ్య పదవి యొక్క సాక్షాత్కారం అవుతుంది. అంతిమంలో ఈ సేవ ద్వారానే ప్రభావం కూడా వెలువడుతుంది. స్లోగన్, సంగం యుగంలో ఒక్క సెకండ్ కూడా వ్యర్థంగా పోగొట్టుకోవడం అనగా ఒక సంవత్సరాన్ని పోగొట్టుకోవడం. ఒక సంవత్సరానికి ప్రాప్తులన్నీ పోగొట్టుకుంటారు. అవ్యక్త సూచన, అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా పవిత్రంగా తయారు కావటానికి బాప్దాద ఈ విధంగా డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. బ్రాహ్మణ జీవితం యొక్క ఆంతరిక వారసత్వమైన సదా సుఖ స్వరూపం, శాంతి స్వరూపం, మానసిక సంతుష్టతను అనుభవం చేసేందుకు మానసిక పవిత్రత కావాలి. సంతుష్టత అనేది మనస్సుకు సంబంధించినటువంటిది కనుక మనస్సుకు పవిత్రత అవసరం. జమ చేసుకునే విధానం మనస వాచ కర్మణ పవిత్రత. పునాదియే పవిత్రత. సేవలో సఫలతకు ఆధారం కూడా పవిత్రతే. సంకల్పాలు లేక మాటలలో ఇతర ఏ భావము మిక్స్ కాకూడదు. భావంలో పవిత్రత, భావనలో కూడా పవిత్రత ఉండాలి. అచ్చా, ఓం శాంతి.